ఏ ఊరు సార్ మీది? కవాడపల్లి. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రంగయ్య అండి. ఏం చేస్తుంటాం? రామోజీ ఫిలిం సిటీలో ప్రైవేట్ జాబ్ అండి. ఎట్లా ఉంది మీ పరిస్థితి? బాగుందండి. ఏ డిపార్ట్మెంట్? అకౌంట్స్. ఇది SP2 బిల్డింగా? కాదు, సామ్రాట్ బిల్డింగ్. శాలరీ మంచిగా ఇస్తాడు. మంచిగా. లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది అంటారు. ఏం లేదండి. నిజం చెప్పండి, టీవీలో వస్తారు కదా. పర్లేదు, మంచిగానే ఉంటుంది. రోజు బై రోజు వస్తావా? డైలీ. అట్లా బండి చదువుతావు? ఓన్లీ యాక్టివ్ మీద యాక్టివ్ వేస్తావు. సాయంత్రం ఉదయం పోయి సాయంత్రం వస్తావు అంతే. ఎట్లా ఉంది? రోడ్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయండి. మంచినీళ్ళు బాగున్నాయి. కరెంట్ వస్తుందా బాగానే? బాగానే వస్తుంది. భూమి ఉందా ఏమన్నా? ఉన్నది. రైతు బంధు లాంటివి ఏమన్నా వస్తున్నాయండి. ఎంత వస్తుంది? అది ఎకరాకు 10,000 కదా వస్తుంది. సర్పంచ్ బాగా చేస్తుండా? చేస్తుండు. ఎమ్మెల్యే గురించి అంటే నాకు అంత టచ్ లేదు, కానీ సర్పంచ్ అయితే బాగా చేస్తుంది. ఎంపీ కూడా నాకు అంత. ఎవరో తెలుసా పోనీ ఎంపీ? మన ఎంపీ ఆయనే కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. వస్తారు ఎప్పుడైనా ఇక్కడ? వస్తాడు సార్. వస్తాడు. జడ్పీటీసీ ఎంపీపీలు వస్తారు. మంచిగా చేస్తారా? ఎలక్షన్లు వస్తున్నాయి కదా మరి. అవునవును, మంచిగా చేస్తాడు. ఎటువైపు ఉంటావు? నాదా వ్యక్తిగతంగా ఆ రోజు ఎవరు మంచిగా అయితే అలాగే వేస్తాను. ఇప్పుడు ఏ రోజు వరకు వెయిట్ చేస్తావు ఓటు గురించి? 30th నవంబర్ కదా. కేసీఆర్కు ఎన్ని మార్కులు వేస్తావు? కేసీఆర్గా 80. మంచిరెడ్డి కూడా 80. గెలుస్తాడా? గెలుస్తాడు. ఈ ఊరేనా మీది? ఈ ఊరనా? ఏ ఊరిది? తారమతిపేట మండలం అన్న? అబ్దుల్లాపూర్ మీట్. ఎట్లా ఉంది మేము డెవలప్ అయింది ఏమన్నా? డెవలప్ అంటే ఇంతకుముందు కంటే అయితే బెటరే. తెలంగాణ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎవరు ఉన్నారు? మూల మహేష్. ఏ పార్టీ అయినా? మద్దతు కాంగ్రెస్. బాగానే చేస్తుండ? పర్లేదన్నా. టీఆర్ఎస్ మరి ఎమ్మెల్యే ఉన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిధులు ఇస్తున్నాయి. నిధులు అంటే మనకంత ఇదైతే తెలియదు, కానీ గ్రామానికి వస్తే మాత్రం బెటరే, బెనిఫిట్. ఎమ్మెల్యే బాగా చేస్తుండ? ఎమ్మెల్యే కూడా బాగానే చేస్తాం. ఎంపీ అంటే మనకంత ఇది లేదు. ఎట్లా మరి ఎలక్షన్లు ఏముందన్న? ఎటువైపు ఉంటావు? ప్రతిపక్షమా ప్రభుత్వం? ప్రస్తుతానికి అయితే ప్రభుత్వమే. వస్తుందా మంచిరెడ్డి మళ్ళీ? వస్తాడు. ఎందుకు మంచిరెడ్డికి ఓటేయాలి? మంచిరెడ్డికి ఎందుకు ఓటేయాలి? మంచిరెడ్డికి ఓటు అంటే కొంచెం మా గ్రామానికి అయితే ఇంతకుముందు కంటే ఇప్పుడైతే కొంచెం డెవలప్మెంట్ చూపించింది కాబట్టి. ఏ గుర్తాడు? కారు గుర్తుందా? ఏ పేరు? మీ పేరు చెప్పు. నా పేరు నరసింహస్వామి పేరు పెట్టుకున్నావు. నీలో ఎట్లా ఉండాలి? ఉగ్ర నరసింహస్వామి ఉండాలి. మొమ్మాట పడతా. ఏం మాట్లాడాలి చెప్పు. ఏం చేస్తుంటావు చెప్పు. నేను సర్టీ పని చేస్తా. ఎట్లా ఉంది? బాగుందా? మంచిగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేసేవాటి? ఇప్పుడు 15 సంవత్సరాలు అయితే. 15 సంవత్సరాలు సెంటరింగ్ చేస్తున్నా. అయింది. ఎంతమంది పిల్లలు? 2. ఏం చేస్తుంటారు వాళ్ళు స్కూల్కి పోతారు. మీ ఆవిడ మీ ఏమిటో తీసుకెళ్తావా? ఏం లేదు, ఇంటికానే ఉంటాను. బాగానే సంపాదిస్తున్నాం మొత్తం. ఇక్కడ కూర్చోబెట్టి పోషిస్తున్నాం. ఎంతమంది మీరు అన్నదమ్ములు? 2. మీ ఆయనకు పింఛన్ వస్తుందా? మీ నాయనకి చనిపోయారు. ఈ ఊరే కదా? ఈ ఊరే. ఎట్లా డెవలప్ అయింది ఏమన్నా? డెవలప్ అయింది. ఏమేమైంది? ఇగో ఇండ్లు అవుతున్నాయి, భూములు అన్నీ అమ్ముకున్నాము. ఇంకేముంది? రోడ్లు అవి కానొస్తలేవు. మంచినీళ్ళు వస్తున్నాయి? మంచినీళ్ళు మంచిగా వస్తున్నాయి. డ్రైనేజ్ ఎట్లా ఉంది? డ్రైనేజ్ అంటే మంచిగా ఉన్నాయి అన్నీ. రోడ్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్ మెట్టుకు పోయేటట్టు ఇటు అటు అంటే అక్కడ మధ్యలో మోరి జామ్ అయింది. మరి చేయలేం కాదు. ఎమ్మెల్యే మంచిగా చేస్తున్నా? ఎమ్మెల్యే నెంబర్ 1. గెలుస్తాడా? గెలుస్తాడు మళ్ళీ ఆయన. ఏ గుర్తు? మాదా ఆయన ఇంకా టీఆర్ఎస్. నాకు తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయింది కదా. గుర్తు ఏ గుర్తు మాకు తెలియదు. చెప్ప గెలుస్తాడుగా. కేసీఆర్ గిట్ట మరి చెప్పలేము. నేను ఒక్కనట్టు ఎట్లా అంట. ఈయన గెలుస్తాడు, ఆయన గెలవడా? ఏమో చెప్పలేము. అది పబ్లిక్. నేనైతే గెలుస్తా. అది నన్ను గుర్తుపెట్టారా? ఎక్కడ చూసినట్టు సురేష్ దండు నా పేరు. అదే ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది, కానీ అది స్ట్రైక్ ఎదిగి తెలియదు. మాట్లాడినాక ఒక ఈటల ఇంటి కన్నా ఎన్నో మొత్తం మీద ఒక మీటింగ్ సందర్భంలో మొత్తం మీద మనం మాట్లాడుకున్నాం 100%. కానీ అది కూడా చేసినాం మీకు సార్. బట్ అది టైంకు బలి వెలుగు తెలియదు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా. ఎట్లా ఉందా? గత ఒక 6 months నుంచి కొంచెం బ్యాడ్ ఉంది. రాజకీయం ఎట్లా ఉంది మరి? అంటే ఇప్పుడు రాజకీయం ఒక్కొక్కల పందాల వాళ్ళు పోతూ ఉన్నాం. వస్తుందా ప్రభుత్వం? మేము గత 2001 నుంచి April 27 నుంచి ఎప్పుడు నేను టీఆర్ఎస్ కార్యకర్త. నా పేరు జి చంద్రమౌళి. ఏం చేస్తుంటారు? నేను టైలర్ పని చేస్తా, బట్టల షాప్. ఎట్లా ఉంది జీవన విధానం?
ఉం? జీవన విధానం ఎలా ఉంది? జీవన విధానం నాదా జనాల మీదే మాదా నా మటుకైతే ఇప్పుడు పర్వాలేదు, హ్యాపీ. పింఛన్లు ఏమైనా వస్తున్నా మీ ఇంట్లో? పింఛనే వస్తుంది, మా ఆమెకు వస్తుంది. ఎంత వస్తుంది? వికలాంగుల పింఛన్ 4000. ఇప్పుడు 6000 చేస్తా అంటుండు ఎవరు? కేసీఆర్. కేసీఆర్ ఇప్పుడు ఎలక్షన్స్ కోసం 6000 కాదు 10,000 కూడా చేస్తా అంటారు. హుజురాబాద్లో చేయలేదా 10 లక్షలు దళిత బంధువు అని ఎంతమందికి ఇచ్చిండు? ఇంకా వద్దా పాలన? పాలన వద్దా అంటే ఇంకా జనాలలో అందరూ వద్దా అంటే వద్దా. మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు అనిపిస్తుంటే అంటే ఇప్పుడు మటుకైతే అందరికి వేస్తారు కాబట్టి వేరే ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్న. అంతేనా? ఏది రావాలి? ఏది రావాలంటే చెప్పలేము. బీజేపీ చెయ్య సెంట్రల్ అయితే బీజేపీ ఖచ్చితంగా వస్తుంది. రాష్ట్రంలో వద్దా? ఇంకా రాష్ట్రంలో బీజేపీ వచ్చే అవకాశం అయితే లేదు. కాంగ్రెస్ కూడా ఏమో నమ్మకం తక్కువ, ఎందుకంటే ఈ రెండు కరెక్ట్ లేవు కదా. మళ్ళీ బీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే కొన్ని ఓట్లు తక్కువ వచ్చినా కానీ ఎంఐఎం కలుపుకొని చేసి మళ్ళీ కొద్దిగా తక్కువ ఉన్నా కానీ ఇదే వస్తట్టు. మరి ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎవరు కావాలనుకుంటున్నారు? ఇబ్రహీంపట్నంలో ఎవరు కావాలనుకుంటారు అంటే ముందు ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే టీఆర్, ఇప్పుడు మరి కాంగ్రెస్ పరంగా ఉంటే బాగానే ఉంటుంది. బీఆర్ఎస్ వద్దనుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు? నరేష్. ఏం చేస్తుంటారు నరేష్? బిజినెస్. రియల్ ఎస్టేటా? అమ్ముతుంటా కొంటుంటా? అంతే. ఎట్లా ఉంది దందా? బాగుంది. తెలంగాణ వచ్చినాక బాగుందా? చాలా బాగుంది. అంతే. ఏమేమి జరిగింది మీ ఊళ్ళో? మా ఊరితో రోడ్లు అన్నీ బాగున్నాయి. కేసీఆర్ వల్ల చాలా పనులు మంచిగా అయినాయి. మా ఎమ్మెల్యే వల్ల చాలా మంచి పనులు అయినాయి. పక్కన పక్క టీవీలో చూస్తున్నారు. అట్లేం లేదు, టీవీ చూపించి నాకు చెప్పకుండా నేను డైరెక్ట్ చెప్పడం అది. 3 సార్లు గెలిచిండు కదా. ఒకసారి ఎమ్మెల్యే అవుతాడు, కంపల్సరీ మంత్రి అవుతుండు. ఏ గుర్తు? కారు గుర్తు. ఊళ్ళకి రావడానికి కొంతమంది కామెంట్లు చేస్తుండ్రు. ఇంకా తిరుమలకి ఏం చేస్తాము, వాళ్ళు కాంగ్రెస్ ఏదో చెప్తారు, మేమైతే మంచిరెడ్డి కిషన్ మనుషులు. ఖచ్చితంగా గెలుస్తుంది. నా ఓటు మంచిరెడ్డికి, మా ఊర్లో ఈసారి 1000 ఓటుతో మంచిరెడ్డి కిషన్ గెలుస్తుండు అంతే. పశ్చిమామలో ఉన్న ప్రస్తుతము అంబర్పేట మున్సిపాలిటీలోకి వస్తుంది. పశ్చిమామలో మన పెద్దలు ఇక్కడ ఉన్నారు బండి మీద. ఏం పేరు సార్? రమేష్. ఏం చేస్తుంటారు? కటింగ్ షాప్. కటింగ్ షాప్కు 100 యూనిట్లు ఫ్రీ అని అంటుండ్రు కేసీఆర్, నిజమేనా? నిజమే, 100 అంటే సార్ నిజమే. కేసీఆర్ ఇచ్చింది నిజమే, అంత చేసింది కేసీఆర్కు 100% పక్క పని చేస్తుంది నిజమే. గెలుస్తాడా మీ మంచిరెడ్డి ఇక్కడ? గెలుస్తాడు. ఎంత ఉంటుంది మెజార్టీ? మస్తు ఫుల్ మెజార్టీతో గెలుస్తాడు. మీ ఒక వార్డులో అందరు వేస్తారా? అందరు కాదు, ఇంకా పక్క వాడు కూడా వేస్తారు. బాగానే ఉంది. బాగానే ఉంది. వస్తాడు. నా పేరు దేశగోడి సురేష్ గౌడ్. దేశగోడి సురేష్ గౌడ్. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? నేను బోర్మల కలిగేస్తుంటాను, లారీలో కలిగేస్తుంటాను. బాగుందా జీవనం? ఈ జీవనం పోతే పుట్టకెళ్తుంది, పోతే పుట్టకెళ్తుంది, లేకుండా లేదు అంతే. భూమిలో ఏం లేవా? మాకు భూమి లేదు, మా నాయన పెట్టింది 40 ఎకరా, 40 వేస్తుంది, 40 వేసా ఉంది. అది మాకు ఎవరు కూడా ఏం చేస్తలేరు, ఏ రాజకీయాలకు మాకు ఏం చేస్తలేరు. 92 నుంచి మా ఆయన కబ్జా పెట్టిండదు. మా ఊళ్ళో ప్రాణాలు ఉండే పోలీస్ పడేలు ఆయన చూపించిన జాగా అది. ఇక గంట వరకు అది ఉన్నది వేసింది, ఇక దాని మీద మేము సాగించుకుంటాం. మీ ఊరు డెవలప్ అయింది ఏమన్నా? మా ఊరు డెవలప్ ఉందిలే. ఏమేమైంది? మా ఊరు అంతా డెవలప్ ఉంది. ఏమేమైనా మీరు చూసిన కాడికి? మేము చూసాం కదా, ఇక రోడ్లు అయినాయి, అన్నీ అయినాయి, వేసినాయి. ఎవరు చేసిరా? ఇప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా ఆయన అంతా అయింది. కేసీఆర్ చేయలేదా? కేసీఆర్ చేసి కేసీఆర్ రోడ్లు ఏం చేయలే, కానీ ఇప్పుడు అందరికీ పథకాలు మాత్రం ఇచ్చిండే. మీకు వస్తున్నాయి ఏమన్నా? మీకు వస్తున్నాయి ఏమన్నా? ఇక మాకైతే ఇప్పటిదాకా ఏం రాలేదు. బీసీ దానిలో మాకు రాలేదు, ఇప్పటిదాకా మేము తీసుకోలేదు. ఎట్లా చేస్తో తెలియదు, కానీ 2 ఎమ్మెల్యే మంచి చేసింది అనిపిస్తుందా? ఉన్న ఎమ్మెల్యే చేస్తుండు, కానీ చేస్తాడు అంతే బాగా చేస్తుండే. ఎందుకంటే మళ్ళీ గెలిచేది ఆయనే గెలుస్తాడు, అంతా చేస్తాడు. కానీ ఆయనే గెలుస్తాడా? ఇక గెలిచే మళ్ళీ ఆయనే గెలుస్తాడు. ఇక ఎందుకట్లా? ఏంటో ఇప్పుడు 4వ సారి గెలుస్తాడు ఆయన, గెలుస్తాడు కంపల్సరీ. ఆ కన్ఫర్మ్ అది మంచిగా కిషన్కి కన్ఫర్మ్ గెలుస్తాడు, ఇది గ్యారెంటీ. హాయ్ అండి, మీ పేరు? అజయ్. ఎవరు? పస్మాంలా. ఏం చేస్తారు? మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. రియల్ ఎస్టేట్ నడుస్తుందా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి చాలా తక్కువ ఉంది రియల్ ఎస్టేట్. ఇప్పుడు అంత ఏం లేదు. డెవలప్ అయిందా పస్మాములో? డెవలప్ అయింది, కాలనీలు డెవలప్ అయినాయి, ఊరు డెవలప్ కాలేదు. కాలనీలు అయినాయి కానీ ఊరు అవ్వలేదు, అదేంది? ఊరు అవ్వలేదు అంటే ఊర్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు కానీ కాకపోతే దానికి సహకరించలేదు చాలామంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా.
ఇప్పుడు డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. మరి ఎవరు కోటేద్దాం అనుకుంటారు? మేము మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఓటేస్తాం. మంచిగా చేస్తుండ ఎమ్మెల్యే? చేస్తుండు. గెలుస్తారా? గెలుస్తాడు పక్కా గెలుస్తాడు. ఎంత మెజారిటీ వస్తుంది? వస్తుంది 1,00,000 మెజారిటీ వస్తుంది. ప్రతిపక్షాలేమో ఇంటికి పంపిస్తాం ఈసారి మంచిరెడ్డిని అంటుంది. అంత సీన్ లేదు. ప్రతిపక్షానికే ఇంటికి పంపించే స్థాయికి ఎదిగింది ఇప్పుడైనా డెవలప్మెంట్లో. గెలుస్తాడు పక్క. పక్కా గెలుస్తాడు.